హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు వీడియో అండి. సో ఈరోజు అయితే నేను టెట్ ఇంగ్లీష్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. టెట్ ఇంగ్లీష్ అనేది పేపర్ 1 వాళ్ళకి, పేపర్ 2 అండ్ ఎవరైతే ఎస్ఏ ఎస్జీడీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా అంటే చాలా కామన్ సిలబస్ అండి. సో సేమ్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది సేమ్గా వాళ్ళకి. సో ఎవరైతే ఎస్ఏ ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఇంగ్లీష్ కంటెంట్ అనేది సేమ్ ఉంటుంది. సో అందుకని దాదాపు సేమ్ ఉంటుంది. సో అందుకని దానిలో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ హోమోఫోన్స్, హోమోనీమ్స్ ఉన్నాయి. ఈరోజైతే మనం హోమోఫోన్స్ గురించి మాట్లాడుకుందామండి ఈ వీడియో మొత్తం. సో నా వీడియోని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో అసలు హోమోఫోన్స్ అంటే ఏంటో డెఫినేషన్ చూద్దాం. హోమోఫోన్స్ ఆర్ ద వర్డ్స్ దట్ సౌండ్ ద సేమ్ వెన్ స్పోకెన్ బట్ హ్యావ్ డిఫరెంట్ స్పెల్లింగ్ అండ్ డిఫరెంట్ మీనింగ్. సో పలకడానికి మాత్రమే సేమ్గా ఉండే వాటిని హోమోఫోన్స్ అంటారు. బట్ స్పెల్లింగ్ వైజ్ కానీ మీనింగ్ ఆర్ డిఫరెంట్. ఇన్ షార్ట్, హోమో అంటే షార్ట్గా చెప్పాలి అని అంటే హోమో అంటే సేమ్ అని, ఫోన్ అంటే సౌండ్ అని అర్థం. హోమో అంటే సేమ్, ఫోన్ అంటే సౌండ్. బాగా గుర్తుపెట్టుకోండి. హోమోఫోన్స్ వర్డ్స్ విత్ ద సేమ్ సౌండ్ బట్ డిఫరెంట్ మీనింగ్ అండ్ స్పెల్లింగ్. షార్ట్గా చెప్పాలంటే హోమోఫోన్స్ ఆర్ ద వర్డ్స్ విత్ సేమ్ సౌండ్ బట్ డిఫరెంట్ స్పెల్లింగ్ అండ్ డిఫరెంట్ మీనింగ్. క్లియర్? సౌండ్ మాత్రమే సేమ్ ఉంటుంది. హోమో అంటే సేమ్, ఫోన్ అంటే సౌండ్. సో ఓన్లీ సేమ్ సౌండ్ ఉంటుంది బట్ స్పెల్లింగ్ అండ్ మీనింగ్స్ ఆర్ డిఫరెంట్. సో హియర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి చూద్దాం. చూడండి. సి మనకి తెలుసు. ఈ సి అంటే ఏంటి? చెరువు. సి అంటే చూడడం. ఇక్కడ రైట్ ఈ రైట్ డబ్ల్యూఆర్ఐటి, ఈ రైట్ అంటే రాయడం. ఈ రైట్ అంటే రైట్ సైడ్ అంటే కరెక్ట్ డైరెక్షన్ చెప్పడం. ఇక్కడ ఇక్కడ పెయిరే. రెండు పెయిర్ అనే ప్రొనౌన్స్ చేయాలి, పీర్ అనకూడదు. పెయిరే అది. అంటే ఇక్కడ పెయిర్ అంటే ఏ సెట్ ఆఫ్ టూ, రెండు అని అర్థం. ఏ పెయిర్ అంటే ఇక్కడ పీర్ అంటే ఏ ఫ్రూట్ అని అర్థం. అది ఒక పండు పేరు అది. ఇక్కడ చూడండి మీట్. సో మీట్ కలవడం. ఇది మీట్ అంటే నాన్ వెజ్, ఫ్లెష్ ఆఫ్ ఎన్ యానిమల్. సన్ అంటే కొడుకు, సన్ అంటే సూర్యుడు. చూడండి స్పెల్లింగ్ వేరు. ఎస్ఓఎన్ సన్, ఎస్యుఎన్ సన్ డిఫరెన్స్ ఉంది. వన్ అంటే ఒకటి అని అర్థం, నెంబర్ 1 అని అర్థం. వాన్ కాదు, వన్ దాని ప్రొనౌన్సియేషన్ అంటే ఈ సేమ్ సౌండ్. వన్ సౌండ్ ఈజ్ సేమ్. సో హియర్ వన్ అంటే విన్కి ఆపోజిట్ వాన్. వాన్ కదా, గెలవడం. మెయిల్. సో చూడండి సౌండ్. మెయిల్ అంటే ఈమెయిల్, లెటర్ ఆఫ్ ఈమెయిల్స్ అని అంటాం. ఇక్కడ మెయిల్ అని అంటే మగవాళ్ళు అని చెప్పడం. ఫ్లోర్ అంటే ఇక్కడ ఫ్లవర్ అంటే ఇక్కడ గ్రెయిన్ అని అర్థం. ఇక్కడేమో ఫ్లవర్స్ అని అర్థం. సైట్ ఇక్కడ చూపు. ఇక్కడ సైట్ అంటే ప్లేస్ ఆర్ లొకేషన్. అలౌ చేయడం. అలౌడ్ అని అంటే గట్టిగా చెప్పండి అని అంటాం. సరే ఇక్కడే కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ఇప్పుడు మనకి వీటిని బట్టి ఏమర్థం, సేమ్ సౌండ్ ఉంది బట్ ప్రొనౌన్సియేషన్ పక్కన పెడితే స్పెల్లింగ్లో అండ్ మీనింగ్లో డిఫరెంట్ ఉంది. ప్రొనౌన్సియేషన్ ఈజ్ సేమ్ సౌండ్ బట్ స్పెల్లింగ్, మీనింగ్ ఆర్ డిఫరెంట్. సో ఇక్కడ కీ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. సో సౌండ్, సేమ్ ప్రొనౌన్సియేషన్ బట్ డిఫరెంట్ స్పెల్లింగ్, డిఫరెంట్ మీనింగ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మే డిఫర్. నౌన్ ఉండొచ్చు, వర్బ్ ఉండొచ్చు, అడ్జెక్టివ్ ఉండొచ్చు. యూజ్ ఇన్ ఎగ్జామ్లో ఎలా వాడతాం? కామన్ ఇన్ స్పెల్లింగ్ కరెక్షన్, వొకాబులరీ, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్స్లో వాడతాం. ఇంపార్టెన్స్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే హోమోఫోన్స్ ఆర్ టెస్టెడ్ ఇన్. మనకి హోమోఫోన్స్ అనేటివి ఎలా వస్తాయి అనేది మనం చూద్దాం. ఇక్కడ హోమోఫోన్స్ ఆర్ టెస్టెడ్ ఇన్ ఎర్రర్ స్పాటింగ్, కరెక్షన్ ఆర్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, కన్ఫ్యూజింగ్ వర్డ్స్, స్పెల్లింగ్ అండ్ వొకాబులరీ సెక్షన్స్, రీడింగ్ కాంప్రిహెన్షన్స్లో మనకు అనేటివి యూజ్ అవుతుంది అండి. హౌ టు రికగ్నైజ్ హోమోఫోన్స్ ఇన్ ఎగ్జామ్, ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇక్కడ చూడండి. సో ఫైండ్ ద కరెక్ట్ వర్డ్, లిసన్ టు ద కాంటెక్స్ట్, వాట్ డస్ ద సెంటెన్స్ మీన్, థింక్ ఆఫ్ ద మీనింగ్ నాట్ సౌండ్. థింక్ ఆఫ్ ద మీనింగ్ చూడండి. చెక్ గ్రామర్, చెక్ స్పెల్లింగ్ కేర్ఫుల్లీ అని చెప్పి ఇలాంటి వేస్తో మనకు రావడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ చూడండి సెంటెన్స్, ద డాష్ ఆఫ్ షూ ఈజ్ న్యూ. ఇక్కడ మనకి ఇందాకే చెప్పాం, ఇక్కడ పెయిర్ అంటే జత, పీర్ అంటే ఒక ఫ్రూట్ అని అర్థం.
సో అక్కడ కరెక్ట్ ఆన్సర్ పెయిర్, ఏ సెట్ ఆఫ్ టూ, నాట్ ఏ ఫ్రూట్. ద పెయిర్ ఆఫ్ షూ ఈజ్ న్యూ. అలాగ అడగడానికి యూజ్ అవ్వద్ది. బట్ సేమ్ ప్రొనౌన్సియేషన్, డిఫరెంట్ ఇన్ మీనింగ్, డిఫరెంట్ ఇన్ స్పెల్లింగ్. సో ఇక్కడ మనకి కొన్ని లిస్ట్ ఇచ్చారండి చూడండి, ఏ నుంచి కొన్ని వర్డ్స్ అలాగా మనకి ఇవి చూసుకుంటే హోమోఫోన్స్ దాదాపుగా కవర్ అయిపోతాయి. మీరు ఈ వీడియోతో పాటు రాసుకోండి. చూడండి, యాక్సెప్ట్, యాక్సెప్ట్, ఎక్సెప్ట్. సో ఇది యాక్సెప్ట్, ఎక్సెప్ట్. సో యాక్సెప్ట్ అంటే రిసీవ్ అవ్వడం, రిసీవ్. ఎక్సెప్ట్ అంటే ఎక్సెప్ట్, యాక్సెప్ట్ అంటే ఎక్స్క్లూడింగ్, అది కాకుండా. ఎఫెక్ట్, ఎఫెక్ట్ రెండు చూడండి, ఇది ఏ ఇది ఈ వచ్చింది బెంగాల్ కూడా. ఎఫెక్ట్ టు ఇన్ఫ్లుయెన్స్, ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఎఫెక్ట్ దానివల్ల కారణం అవడం. ఎఫెక్ట్ అంటే రిజల్ట్, పర్యవసానాలు. ఎట్, ఎట్, ఎయిట్. సో ఈట్, ఎయిట్ ఉంది కదా అంటే పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ఈట్. ఎయిట్ అంటే 8 అని. ఇక్కడ ఆల్టర్, ఆల్టర్ ఇక్కడ ఈ డిఫరెన్స్. ఆల్టర్ అంటే ప్లాట్ఫామ్ ఆఫ్ అవర్ వర్షిప్, సో పూజించడానికి ఒక ప్రదేశం అని ఆల్టర్. ఆల్టర్ అంటే టు చేంజ్, ఆల్టర్నేట్ అంటాం కదా అలాగా. అలౌడ్ ఇందాకే చెప్పుకున్నాం, అలౌడ్ అంటే పర్మిట్, అలో అంటే గట్టిగా. నెక్స్ట్ బీ ఫార్మ్ ఆఫ్ వర్డ్ చూద్దామండి, బేర్. సో ఇక్కడ అన్కవర్డ్, బేర్ అంటే అన్కవర్డ్. ఇక్కడ బీర్ అంటే ఎనిమల్, టాలరేట్ అని అర్థం. బీ, ఇక్కడ బీ అంటే ఇన్సెట్ తేనెటీగ, బీ అంటే ఎగ్జిస్ట్, ఉండడం. యూ హ్యావ్ టు బీ హియర్, బీ ఉండడం. బై, బ్యూ బై వై అంటే కొండం, బై అంటే బిసైడ్, త్రూ. బై హ్యాండ్, గివ్ మీ బై హ్యాండ్ అంటాం, చెడి ద్వారా ఇవ్వు, అదే త్రూ. బ్రేక్, సో ఈ బ్రేక్ అంటే స్టాప్ వెహికల్ అని అర్థం, అది బ్రేక్. బ్రేక్ అంటే ముక్కలుగా చేయడం, సపరేట్ అని అర్థం. బార్న్, ఇది వచ్చి బార్న్ అంటే గివెన్ బర్త్ అని అర్థం. బార్న్ అంటే క్యారీడ్, మోయడం అని అర్థం. సీత చూడడం, సెల్. సెల్ అంటే స్మాల్ రూమ్, అంటే ఐఎమ్ లివింగ్ ఇన్ ఏ సెల్ అంటే ఒక చిన్న స్మాల్ రూమ్ ఉన్న సెల్. ఈ సెల్ అంటే అమ్మడం, ఎక్స్చేంజ్. సెంట్, ఈ ఎస్సీ అంటే సెంట్ అంటే పంపడం, సెంట్ అంటే ఒక కాయిన్. సిరల్, మాకు తెలుసు సిరల్స్ అంటే గ్రెయిన్స్, ఇక్కడ సీరల్, సిరీస్ అని అర్థం. కోర్స్, కోర్స్ స్పెల్లింగ్ నేను సిఓయుఎస్సి, కోర్స్ సిఓఏఆర్ఎస్సి, డైరెక్షన్ ఆర్ సబ్జెక్ట్. కోర్స్ అంటే రఫ్. సో నెక్స్ట్ క్యాన్వస్, క్లాత్ ఫర్ పెయింటింగ్, క్యాన్వాస్ అనేది. క్యాన్వాస్ అంటే సిక్ ఓట్స్. చూసారా, సేమ్గా ఉంటాయి బట్ మీనింగ్స్ ఆర్ డిఫరెంట్. నెక్స్ట్ దీంతో డీర్, ఎనిమల్, జంతువు, జింక అని. డియర్, లవ్డ్ వన్. డై, కలరు, స్టాప్ లివింగ్ అంటే చచ్చిపోవడం. డ్యూయల్, డ్యూయల్ అంటే ఇక్కడ రెండు, టూ ఫోల్డెడ్. డ్యూయల్ అంటే ఫైట్ బిట్వీన్ టూ పర్సన్స్, డ్యూయల్ అంటారు. ఇక్కడ ఏ అదొక్కటే డిఫరెన్స్. చూసారా ఎంత చైనా ఉంది. ఇలా కన్ఫ్యూజ్ అవ్వడానికి మనకు చాలా బాగా యూస్ అవ్వద్దు, ఎగ్జామ్స్లో కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఈ వీడియో మనకి చాలా యూస్ అవ్వద్దండి. డెజర్ట్, ఇది డెజర్ట్ అంటే డ్రై ఏరియా అంటే ఎడారి. ఈ డెజర్ట్ అంటే స్వీట్ డిష్, ఫుడ్ అయిపోయి డెజర్ట్ తిందామంట్లా అది, కానీ రెండు ఈల్ డిఫరెంట్. డన్, డన్. సో ఇక్కడ డన్ అంటే ఫినిష్డ్, ఇక్కడ డన్ అంటే సన్ రైజ్ అని అర్థం. నెక్స్ట్ ఈ వర్డ్స్ అండి, ఈ వర్డ్స్తో చూద్దాం. సో ఎలిక్ట్, ఎలిక్ట్ ఇల్లీగల్ అని. ఇది ఎలిక్ట్ అంటే డ్రా అవుట్ అని. ఐ, ఐ ఇది ప్రొనౌన్. ఈ ఐ అంటే ఇది కన్ను, ఆర్గాన్ ఆఫ్ సైట్. ఎర్న్, ఎన్ అంటే గెయిన్, సంపాదించడం. ఎన్ అంటే పాట్ ఆర్ వెసిల్. ఎమిగ్రెంట్, లీవ్స్ ఏ కంట్రీ, ఒక కంట్రీని వదిలిపెట్టి వెళ్ళే వాళ్ళని ఇమిగ్రెంట్ అంటే. ఇమిగ్రెంట్ అంటే ఎంటరింగ్ ఏ కంట్రీ, ఒక కంట్రీలోకి వచ్చే వాళ్ళని ఇమిగ్రెంట్ అంటారు. మిగ్రెంట్ ప్రొనౌన్సియేషన్ బట్ సేమ్, ఒక కంట్రీ వెళ్ళే వాళ్ళు, ఒక కంట్రీలోకి వచ్చేవాళ్ళు. నెక్స్ట్ ఎఫ్ వర్డ్స్ అండి, లైక్ దట్ మనకి ఉన్నాయండి చాలానే. వాట్ ఆర్ ఎఫర్ట్స్ చూడండి ఈ వీడియోలో. ఎఫర్ట్స్, ఫెయిర్, బ్యూటిఫుల్. ఈ ఫెయిర్ అంటే ప్రైజ్ ఆర్ టు ట్రావెల్, ప్రైస్ ఆఫ్ ట్రావెల్, ఎంత దూరం నచ్చిన. ఫెయిర్ ఎంత, ఆటో ఫెయిర్. ఇది వచ్చి ఫెయిర్, నువ్వు అందంగా ఉన్నావు. ఫ్లోర్ ఎంతో చెప్పినాం, పిండి. ఫ్లవర్ అంటే ఇది ఫ్లవర్, ఫ్లవర్. ఫ్లూ అంటే ఎగడం, ఫ్లూ అంటే డిసీజ్. ఫోర్త్,
ఈ ఫోర్త్ అంటే ఫార్వర్డ్, ఫోర్త్ అంటే ఆర్డినల్ నెంబర్. గ్రేట్, సో వండర్ఫుల్, స్క్రాప్ అని అర్థం. హియర్, హియర్ అంటే దిస్ ప్లేస్, ఇక్కడ అని. హియర్ అంటే వినడం. హవర్, టైం. అవర్ అంటే బిలాంగ్స్ టు అస్ అని. జామ్, స్వీట్ ప్రెసెన్స్, జామ్, జేఎంబి, జామ్ అంటే సైడ్. పోస్ట్ ఆఫ్ ఏ డోర్ ఒక సైడ్ జామ్ అని అంటారు. జీన్స్, క్లాతింగ్. జీన్స్ అంటే హెడిటివ్ పరంగా వచ్చేటివి. నెక్స్ట్ కేవర్డ్స్ అండి. న్యూ, న్యూ అంటే కొత్త, రీసెంట్. న్యూ అంటే పాస్ట్ ఆఫ్ నో. నైట్, ఇక్కడ కే సైలెంట్, అది కూడా నైట్ అని ప్రొనౌన్స్ చేస్తారు. నైట్ ఇక్కడ వారియర్ అని అర్థం. KNIGH నైట్ అంటే. ఈ నైట్ అంటే ఆపోజిట్ ఆఫ్ డే, రాత్రి అని అర్థం. లీడ్ అంటే ఇక్కడ ఇక్కడ లెడ్ అనకూడదు, దాన్ని లీడ్ అనాలి. ఆ లీడ్ అంటే మెటల్ అని అర్థం. ఇక్కడ వచ్చి లీడ్ అంటే పాస్ట్ ఆఫ్ లీడ్, గైడ్. సో లోన్ అంటే బారోడ్ మనీ. లోన్ అంటే అలోన్, సింగిల్. లోన్, లోన్. లూజ్ అంటే మిస్ ప్లేస్. లూజ్ అంటే నాట్ టైట్, టైట్గా లేదు. లూజ్ అంటే యూ లాస్ట్ అని కూడా వస్తుంది మనకి. MNతో వర్డ్స్ చూద్దామండి. MNతో చూస్తే మేడ్, మైట్. ఇక మేడ్ అంటే మనకు తెలుసు పని మనిషి. మేడ్ అంటే తయారు చేయడం, క్రియేట్. మెయిల్, ఇందాక చెప్పుకున్నాం మెయిల్, ఈమెయిల్, సెట్ ఆఫ్ ఈమెయిల్స్. మెయిల్ జెండర్. మీట్, ఇది నాన్ వెజ్. ఈ మీట్ అంటే కలవడం. నన్, సో ఈ నన్ను అంటే నాట్ ఎనీథింగ్ అని అర్థం. ఈ నన్ను అంటే రిలీజియస్ ఉమెన్ అని అర్థం. అంటే క్రిస్టియానిటీలో నన్ అని అంటారు అన్నమాట, ఉమెన్స్ తీసుకోవడం, అది రిలీజియస్ ఉమెన్. నన్. నో అంటే ఇది అండర్స్టాండ్, తెలుసుకోవడం అని. నో అంటే ఇది నెగిటివ్. ఎస్, నో, ఆపోజిట్ అని అనవచ్చు. ఓపీ వర్డ్స్ చూస్తే వన్, వీనికి ఆపోజిట్ ఇది వన్. వన్ అంటే వన్ అని అర్థం, నెంబర్. పెయిన్ అంటే ఇది పెయిన్ అంటే నొప్పి. ఈ పెయిన్ అంటే షీట్ ఆఫ్ గ్లాస్. పీస్ ఇదంటే ముక్క, చిన్న ముక్క. పీస్ ఇది శాంతి, మనశ్శాంతి కాదు. ప్లెయిన్ ఇది సింపుల్. ఈ ప్లెయిన్ అంటే ఎయిర్ క్రాఫ్ట్లో ఉండే ప్లెయిన్ని ప్లెయిన్. PLANE అంటే ప్రే అంటే ఇది వర్షిప్, ప్రే చేయడం. ప్రే అంటే ఇది విక్టిమ్, విక్టిమ్ని ప్రే అంటారు. రైన్, సో అది రెన్ కాదు, REN ఉంది కదా, రెన్ అంటే రైన్ అది కూడా. సో ఇక్కడ రైన్ అంటే వాటర్ ఫ్రమ్ స్కై. అండ్ ఇక్కడ ఈ రెడ్ రూల్. రైట్ ఇందాక చెప్పాం, ఈ రైట్ రాయడం, ఆ రైట్ అంటే డైరెక్షన్ చెప్పడం. రోల్, ఈ రోల్ అంటే పార్ట్ ఇన్ ఏ ప్లే, ఒక ప్లేలో నీ రోల్ ప్లే అని చెప్పడం. ఈ రోల్ అంటే టర్న్ ఓవర్, రోల్ చేయడం, రోల్స్ అంటాం చూడండి, చపాతీ రోల్స్, ఆ రోల్. సైట్, ఈ సైట్ అంటే చూడడం, ప్లేస్. ఈ సైట్ అంటే చూడడం, ఈ సైట్ అంటే ప్లేస్, సర్టెన్ ప్లేస్, సిట్. నెక్స్ట్ S వర్డ్స్. సోల్, ఈ సోల్ అంటే సింగిల్, ఓన్లీ సోలో, సోల్ ఇది స్పిరిట్, సోల్ లోపల స్పిరిట్. స్టైర్, ఈ స్టైర్స్ అంటే మెట్లు. ఈ స్టైర్ అంటే లుక్ ఫిక్స్డ్లీ. స్టీల్ ఈజ్ ఎ మెటల్, స్టీల్ ఇట్ ఇస్ స్టీల్, దొంగలించడం. T వర్డ్స్ అని, T వర్డ్స్ చూద్దాం. T అండ్ W వర్డ్స్, లాస్ట్ సెట్ ఆఫ్ వర్డ్స్. ఇవి రాసుకోండి రాసుకునే వాళ్ళు. సో టెయిల్, ఈ టెయిల్ అంటే తోక, ఈ టెయిల్ అంటే ఒక కథ. ట్యాన్, టెన్, దెన్, టెన్. కంపారిజన్, ఈ THN, ట్యాన్ అనేది కంపారిజన్. టైం డిఫర్ దాన్, అప్పుడు అని చెప్పడం. దేర్, సో ఇది పొసెసివ్ ప్రొనౌన్స్లో వాడతారు. ఇది వచ్చి దేర్, ప్లేస్, అక్కడ ప్లేస్ అని చెప్పడానికి యూస్ అవ్వద్ది. దేర్. టో, టో అంటే మనకి తెలుసు పార్ట్ ఆఫ్ ఫుట్, ఒక పాదంలో ఒక భాగాన్ని టో అని అంటాం. ఇక్కడ తో అంటే పుల్ అలాంగ్, దాంతో పాటు లాగడం. టూ మనకు తెలుసు ప్రిపోజిషన్ టూ అనేది. ఇక్కడ టూ అంటే ఆల్సో లేదా రెండు అని అర్థం. వీక్, ఈ వీక్ అంటే మనకి వీక్లో 7 days ఉంటాయి కదా, ఆ వీక్. ఈ వీక్ అంటే నీరసంగా ఉండం అని అర్థం. ఫెదర్, ఈ వెదర్, ఈ వెదర్ అంటే క్లైమేట్, ఈ వెదర్ అంటే ఇఫ్ అన్న క్లాస్లో వద్దాం. వెదర్. వుడ్, ఇది చెక్క మనకు తెలుసు. వుడ్ ఇఫ్ పాసిబుల్, మోడల్ వర్బ్. వేర్,
ధరించడం. ఈ వేర్ అంటే ఎక్కడ, వేస్ట్. వెస్ట్. వి వేస్ట్ అంటే చెత్త. టు మిస్యూజ్ వేస్ట్ ఏ పార్ట్ ఆఫ్ ఏ బాడీ. రిస్ట్ అంటే మనం గాజులు వేసుకుంటాం కదా, చెమడి కట్టు, అది వెస్ట్. 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 ట్రిక్స్ టు రిమెంబర్ హోమోఫోన్స్. ఎలాంటి ట్రిక్స్ వాడచ్చు? యూజ్ సెంటెన్స్ కాంటెస్ట్. కెన్ సీ ద ఐ కెన్ సీ ద సీ. సి అనేది మనకి నార్మల్గా ఈ 2 వర్డ్స్ హోమోనీమ్సే అవుతాయి. హోమోఫోన్స్, నాట్ నేమ్స్ అండి, హోమోఫోన్స్ అవుతాయి. ఎందుకంటే బికాస్ దేర్ ఈస్ స్లో ప్రొనౌన్సియేషన్ సి, ఎస్ఈసి. ఇది చూడడం, అది అలా గుర్తుపెట్టుకోవచ్చు ఒకే సెంటెన్స్లో అని చెప్తున్నారు. ఇక్కడ లెర్న్ త్రూ పేరింగ్ అప్స్, రైట్ అనే రైమింగ్ వర్డ్స్, పీస్ అలాగా. మేక్ విజువల్ కనెక్షన్స్. సో ఆ వర్డ్స్ చూసి విజువల్గా కనెక్ట్ చేసుకోవడం. యూజ్ నిమోనిక్స్ అంటే ఏదన్నా కొండ గుర్తులు పెట్టుకోవడం. డెజర్ట్స్ హ్యాస్ డబల్ ఎస్ అలాగా. బికాస్ యూ వాంట్ మోర్ స్వీట్స్ అలాగా కొండ గుర్తులు పెట్టుకోవడం. రెగ్యులర్ రీడింగ్. సో రీడింగ్ న్యూస్ పేపర్ ఇంప్రూవ్స్ రికగ్నైజేషన్ న్యాచురల్లీ. సో న్యూస్ పేపర్ చదువుతూ ఉండగా మనకి ఈ హోమోఫోన్స్ అనేటివి అలవాటు అయిపోతూ ఉంటాయి. సమ్ కామన్ ఎగ్జామ్ క్వశ్చన్స్, కొన్ని ఎగ్జామ్ క్వశ్చన్స్ చూద్దాం. సో మనం ఆన్సర్ సైడ్ చేద్దాం. ఐ వాంట్ డాష్ ఎ న్యూ ఫోన్ బై. నాకు కొనాలని ఉంది. బై అంటే ఇన్స్టెడ్ ఆఫ్ త్రూ, దాంతోపాటు నాకు చేతికి ఇవ్వాలని. బీఈవై బై కరెక్ట్. ద డాష్ రైజెస్ ఇన్ ద సన్, ఇన్ ద ఈస్ట్. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఎస్యుఎన్ సన్, ఎస్ఓఎన్ సన్ కాదు, సన్ అంటే కొడుకు అని. ప్లీజ్ స్పీక్ అలౌడ్ గట్టిగా. అలౌడ్ అంటే దాంతోపాటు అలౌ చేయడం. ఇది అలౌడ్, గట్టిగా అరువు, అలౌడ్. ద కింగ్ బిగన్ టు రైన్ అంటే మనకు తెలుసు వర్షం, కాబట్టి రైన్. మీకు మీనింగ్స్ తెలియలేదు, దానిలో ఇంకో దానికి మీనింగ్ తెలిసి ఉంటుంది కదా, అప్పుడు అది కాదు ఇది కాదు, ఇది అని అర్థం. హీ హ్యాస్ డాష్ ద మ్యాచ్, హీ వాన్ ద మ్యాచ్. వన్ అంటే ఒక్కడు అనేది అది కాదు కదా, వాన్ ద మ్యాచ్. సో చూడండి ఇప్పుడు మనం పెట్టుకున్న వాటికి ఇక్కడ, అవునా, కరెక్ట్. దీస్ అబౌట్ హోమోఫోన్స్. అంటే ఇక్కడ ఉన్న హోమోఫోన్స్ మనం ప్రిపేర్ అయితే చాలా వరకు మన టెక్స్ట్ బుక్లో కవర్ అయిపోతాయండి. ఇంకా మీరు రాసుకోండి ఆపి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మన యూట్యూబ్ ఛానల్లో నా వాట్సాప్ గ్రూప్ కూడా మెన్షన్ చేస్తాను. ఈ వాట్సాప్ గ్రూప్లో నేను పీడిఎఫ్ అయితే సెండ్ చేస్తాను. సో మీరు ఆల్రెడీ ఎవరైనా జాయిన్ అవ్వే పని అయితే జాయిన్ అవ్వండి. సో పీడిఎఫ్ అడగండి, సెండ్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఈరోజు హోమోఫోన్స్తో ఈ డేని ఎండ్ చేస్తున్నాను. రేపు హోమోనీమ్స్తో మేము ముందుకుంటాను. థ్యాంక్ యూ గైస్, సీ యూ సూన్, బై. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ గైస్, ప్లీజ్ సపోర్ట్.